మామ నమస్తే. పరశురాముడు లెక్క కుడి చేతిలో గొడ్డలు పట్టుకుంటే ఎడమ చేతిలో ఏమో ఉన్నాయి అనుకుంటారు కదా మామ. వీటిని మా కాడ గొడ్డ మొలకలు అంటారు. మరి మీ ఊర్లలో ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయరు మామ. ఇవి ఏడ దొరుకుతాయి, వీటితోని ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్పనీక నేను వచ్చిన. ఇవి వర్షాకాలంలో పరుపుదాడు చెట్టు కింద దొరుకుతాయి మామ. పరుపుదాడు అంటే మనం ఎండాకాలం ముంజలు తింటాం చూడు సల్వ కోసం, ఆ చెట్టు కింద అన్నట్టు. ఆ చెట్టుకు ఫస్ట్ అయితే ముంజలు అవుతాయి. ముంజల్ని మనం కొట్టకపోతే తాటి పండ్లు అవుతాయి. ఆ తాటి పండ్లు రాలిన తర్వాత ఇవి వర్షానికి తడిసి గొడ్డ మొలకలు అయితే మామ. ఈ గొడ్డ మొలకల్ని మనం తినకపోతే ఇవే గేగులు అయితే మామ. ఇవి తింటే ఆరోగ్యానికి అయితే మంచిది. ఇక అసలు ముచ్చటేందంటే ఇవి ఎక్కువ తినొద్దు, ఎక్కువ తింటే వాతం చేస్తది. వాతం అంటే దొడ్డికి రాదు మామ, కానీ ఇవైతే గుద్దవలుగా టేస్ట్ ఉంటాయి. సీజన్ ఫ్రూట్స్ ఎట్లనో ఇవి కూడా అట్లనే. అందుకోసమే మా పిల్లలకు తినిపియాలని తాడు తాడు తిరిగి తిరిగి ఏరుకొచ్చిన మామ. ఇక ఇవి వలగొట్టి మా పిల్లలకి ఇస్తే ఇంకా 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 అని అడుగుతుర్రు. ఎందుకంటే కొబ్బరి పువ్వు టేస్ట్ ఉంటది మామ ఇందులో గువ్వం. వీటిని మీ ఏరియాలో ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్